అందరికీ నమస్కారం. ఆర్థికంగా కలిసి రావాలంటే రాళ్ళ ఉప్పుతో ఇలా చేయండి. వాస్తు శాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. ఉప్పుకు నెగెటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది. తద్వారా దృష్టి లోపాలు తొలగిపోతాయి. ఈర్ష్య, అసూయ కూడా లాగేసే శక్తి ఉప్పుకుంది. చాలామంది ఆర్థిక, మానసిక, ఇతర సమస్యలతో ఇబ్బందులు గురి అవుతూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని సూచనలను పాటించడం వలన ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఇలా సానుకూల ఫలితాలను ఇచ్చే శక్తి రాళ్ళ ఉప్పుకు ఉంది. అలాంటి ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగెటివ్ ఎనర్జీ ఉండకుండా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మనం అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. మరి ఉప్పును ఎలా వాడడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనం సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. సముద్ర గర్భం నుంచి కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు చెబుతున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఉప్పు పరిహారం చాలా ప్రభావవంతమైంది. రాళ్ళ ఉప్పు నెగటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అధికంగా ఉంటుంది. డబ్బు చేతిలో నిలవకుండా డబ్బు ఖర్చయిపోతూ ఉంటే వెంటనే రాళ్ళ ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శుక్రవారం రాళ్ళ ఉప్పును కొనుగోలు చేయడం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియజేస్తున్నారు. ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుంది అని నమ్ముతారు. మీరు ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుండి బయలుదేరే ముందు ఉప్పును ఒకసారి చూసి వెళ్ళండి. ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. చిటికెడు రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు, ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి శుభ్రం చేయాలి. ఇలా చేస్తే మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి, మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక రాబడి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది. అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గింజలు పెట్టండి. ఉప్పును ప్రతి 15 రోజులకు మార్చండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. వారానికి 2 సార్లు స్నానం చేసి నీటిలో రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు ఉండవు. అలాగే మానసిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్ళ ఉప్పు తీసుకుని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే ఆ యొక్క షాప్ ముందు కానీ ఆ మూటను కట్టండి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. అలాగే ఇలా చేయడం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చి చెడు ప్రభావాలు, దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఒక గ్లాస్ నీటిలోకి కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాస్ మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. మనలో చాలా మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు మీ సమస్యలు తీరిపోతాయి. ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక స్పూన్ పసుపు, కుంకుమ వేసి దీనిని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి. ఇలా 7 రోజులు కానీ 3 రోజులు కానీ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఉప్పు కలర్ లైట్గా నలుపు రంగులోకి మారుతుంది. అలా మారిన తర్వాత దీన్ని తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో బయటపడేయండి. ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది. ఇది ఎవరికీ తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుందని గుర్తుంచుకోండి. దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే, విభేదాలు తొలగిపోవాలంటే పడక గదిలో ఒక మూలన రాళ్ళ ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది. ఒక గాజు బౌల్ని తీసుకుని అందులో రాళ్ళ ఉప్పును వేసి ఆ బౌల్లో బాత్రూమ్ను ఉంచాలి. ఆ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు పడితే ఉప్పు కరుగుతుంది. ఆ ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పు అదే ప్రాంతంలో ఉంచాలి. ఇలా చేస్తే ఇంటికి దృష్టి లోపాలు ఉండవు. అలాగే దరిద్రం తొలగిపోతుంది. ఎవరి ఇళ్లలో అయితే డబ్బు కొరతతో బాధపడుతున్నారో, వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు, కుంకుమ, పూలను వేసి ఈశాన్య మూలన ఉంచుకోవాలి. అప్పుడు వారి ఇంటిని ధన ప్రవాహం కలుగుతుంది. మంగళ
శుక్రవారం రాత్రిపూట ఉప్పుని తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మొదటి రోజు. మరుసటి రోజు ఆ ఉప్పుని ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది. వాస్తు ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అతను ఉప్పును దానం చేయాలి. ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు. శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో 2 చెంచాల రాళ్ల ఉప్పు, 4-5 లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించకుండా మూలన ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు రాక సజావుగా ప్రారంభమై ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. అలాగే అనేక రకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఒక గాజు సీసాలో ఉప్పు మీ మంచం తల దగ్గర ఉంచండి. ప్రతి నెల ఈ ఉప్పును మారుస్తూ ఉండండి. ఈ పరిహారంతో ఇంట్లోని సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉప్పును స్టీలు పాత్రల్లో ఉంచకూడదు. ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రల్లోనే ఉంచాలి. ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది. వాస్తవానికి ఉప్పు, గాజు 2 రాహువు కారణం. ఇలా చేయడం వలన ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది అని అంటుంటారు. మరి అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి. ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పును తీసుకుని ఆ కుండను దానిపై పెట్టండి. మీరు బయట నుంచి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కుండలో వేయండి. ఒక రాత్రి గడిచాక ఆ డబ్బులు తీసుకెళ్లి మీ బీరువాలో పెట్టండి. అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుంది. జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలా 3 నెలల వరకు చేసి ఆ తర్వాత ఆ ఉప్పును తీసుకున్న పారుతున్న నీటిలో పడేయండి. దీని తర్వాత ఉప్పు కరిగిపోతుంది. మీకు డబ్బు అధికమై కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న చిన్న పిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు, ఆవాలతో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు, ఆవపిండిని కలిపి 7 సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వలన చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీరు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కగలుగుతారు. ఉప్పుతో ఈ పరిహారాలు చేయాలని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే జ్యేష్ఠాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో ఈ పరిహారాలు తప్పనిసరిగా చేస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.